ఎగ్ వేయాల్సిన అవసరం లేకుండా క్రిస్పీగా గులాబీ పువ్వుల రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో 1 కప్ మైదా, 1 కప్ బియ్యం పిండి, అదే కప్ తోటి 1 కప్ పౌడర్ షుగర్ వేయండి. మంచి ఫ్లేవర్ కోసం 2 ఇలాచీల్ని దంచి వేయండి. కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. పిండిలో వాటర్ వేసి ఎక్కడ ఉండలనేదే లేకుండా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. కన్సిస్టెన్సీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. మూత పెట్టేసి 3 అవర్స్ అలా వదిలేసేయండి. ముందు రోజు నైటే గులాబీ గుత్తిని ఆయిల్లో ఉంచండి. గులాబీ పువ్వులు ఫ్రై చేసిన తర్వాత మౌల్డ్ నుంచి ఈజీగా వచ్చేస్తాయి. గులాబీ పువ్వులు ఫ్రై చేయడానికి ఆయిల్ వేడి చేస్తున్నప్పుడే ఈ గులాబీ గుత్తిని కూడా పెట్టి వేడి చేయండి. పిండి బాగా నానిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. వేడి చేసిన గులాబీ మౌల్డ్ ని పిండిలో ముంచి ఆయిల్లో పెట్టండి. గులాబీ పువ్వు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నైఫ్ లేదా స్పూన్ తోటి కొద్దిగా లూజ్ చేస్తే ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. గులాబీ పువ్వులు 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకోండి. అంతేనండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు నెక్స్ట్ ఏ రెసిపీని అయితే చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.